సంక్షేమంపై ప్రజలకు భరోసా ఇచ్చేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అన్ని వర్గాలకు సర్కార్ సమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బడ్జెట్పై బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్లా బీఆర్ఎస్ తయారైందని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి దార్శనికతకు నిదర్శనంగా ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి రైతులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులు విద్య, వైద్యము, ఆరోగ్యము, రోడ్లు, ప్రాజెక్టులు, నిరుద్యోగులకు సంబంధించి అన్ని వర్గాలకు సమతుల్యత పాటించేలా వాస్తవాలకు దగ్గరగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలు యావత్తు మా కోసం, మా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ప్రభుత్వం చెప్పని భావిస్తున్న తరుణంలో గత 10 సంవత్సరాలు ఆడంబరాలకు పోతూ బడ్జెట్లో లేనివి సృష్టించి ధనిక రాష్ట్రం చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా, కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అన్ని విధాల అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్. నిజంగా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విక్రమార్క గారి దార్శనికతకు నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండిపోయింది. తెలంగాణ బడ్జెట్ 3,04,965 కోట్లుగా, రెవెన్యూ ఆదాయం 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక ఈ బడ్జెట్ మొత్తం మీద పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడుగు బైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్లకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇలా గత 10 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధి మర్చిపోయి తెలంగాణ సంపద దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి పేద ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్ను ఇలా అవహేళన చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణలో భవిష్యత్తుకు మరింతగా గట్టి పునాదులు వేసే బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయడం కోసం సుమారు 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక నిమిత్తంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10% 0.1% శాతంగా నమోదైంది.